గోవిందాయ నమః. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఎందుకంటే అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నిత్య జీవితంలో మనకు కలిగే ఎన్నో సందేహాలను కూడా ఈ శ్లోకం పటాపంచర చేస్తుంది. భూమికి మర్త్యలోకం అని పేరు. కర్మలు ఆచరించడం కోసము ప్రాణులు ఇక్కడ పుడతాయి. ముఖ్యంగా మనుష్యులు పుట్టిన దగ్గర నుండి పోయేంత వరకు ఏవో ఒక కర్మల ఫలం ఆశించి చేస్తూ ఉంటారు. ఇది కర్మభూమి కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ఒక కర్మ చేయడం వలన ఆ కర్మలకు తగ్గ ఫలము మంచో చెడో ఏ ఫలమైనా సరే శీఘ్రంగా లభిస్తుంది. కాబట్టి ప్రత్యేకించి ఇతర ప్రాణులు గుణ లేకపోయినా మనుషులకి తాపత్రయాలు ఎక్కువగా ఉంటాయి. అది పొందాలి, ఇది పొందాలి, అది అనుభవించాలి, ఇది కావాలి, ఇది లేకుండా నేను బ్రతకలేను, దీన్ని నేను ఎలా అయినా దక్కించుకోవాలి, ఇలాంటి రకరకాల ఆలోచనలు కోరికలు మనుష్యులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ కోరికలను తీర్చుకోవడం కోసము తదనుగుణమైన దేవతలను పూజల ద్వారా, హోమాదుల ద్వారా, రకరకాల సాధనా ప్రక్రియల ద్వారా సంతృప్తిపరిచి ఆ దేవతల నుండి వాళ్ళకు కావలసిన కోరికలు, ఆ ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని అనుభవిస్తున్నారు. ఈ విషయం ఇక్కడ పరమాత్మ స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతర దేవతలు అనే విషయం స్పష్టంగా ఉంది. ఇహ మానుషే, ఈ మనుష్య, లోకే, లోకమునందు, కర్మణాం, కర్మల యొక్క, సిద్ధిం, ఫలమును, కాంక్షంతః, కోరుకొనవారు, దేవతాః, ఇతర దేవతలను, యజంతే, పూజింతురు, హి ఏరణన, కర్మజా, సిద్ధి, కర్మలను ఆచరించుట వలన కలుగు ఫలం, క్షిప్రం భవతి, వారికి శీఘ్రముగా లభించును. అంటే వెర్రి కోరికలు ఎక్కువైపోయినప్పుడు, వెంపర్లాట ఎక్కువైపోయినప్పుడు ఇది తీరడానికి అర్జెంటుగా ఏ దేవతను ఉపాసిస్తే లేదంటే పూజిస్తే ఫలం వెంటనే కలుగుతుంది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ విషయాల గురించి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం ఇవే చూడడానికి దొరుకుతాయి మనకు. మీ కోరిక సాయంత్రం లోపల తీరాలంటే, లేదంటే ఈవినింగ్ లోపల ఉద్యోగం రావాలంటే, మీ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలంటే, మీకు పెళ్ళి అవ్వాలంటే, మీకు పేరెంట్ అవ్వాలంటే, పిల్లలు పుట్టాలంటే, పోయిన వస్తువులు దొరకాలంటే, దొరికిన వస్తువులు ఉండాలంటే, మీ ఆదాయం రెట్టింపు అవ్వాలంటే, మీ అప్పులు తీరాలంటే, మీ కోర్టు సమస్యలు పోవాలంటే, ఇలా రకరకాలు వీటికి ఆది అంతం అనేది ఉంటుందన్నమాట. వీటన్నిటికీ రకరకాల దేవతలు, రకరకాల పూజా విధానాలు, తాంత్రిక విధానాలు, సాధనలు, లేదంటే ఇలాంటి హోమాలు చేపించుకోండి, మా నెంబర్కి కాల్ చేయండి, మీకు ఈ కోరికలు తీరుతాయి. ఇదే ఆధ్యాత్మికత అన్నట్లుగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ అతి ధోరణి బాగా పెరిగిపోయింది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇది చేయాల్సిన ప్రక్రియలో చేయడం వలన దానికి తగ్గ కోరిక తీరడానికి ఆస్కారం ఉంది. అయితే ప్రమాదం ఏంటి అంటే కోరికలు తీరాక మనుషులు ఊరికే ఉండరుగా. ఇంకా రకరకాల మన కోరికలు తీర్చుకోవడానికి రకరకాల సాధనా ప్రక్రియలు ఏమై ఉంటాయి, వాటిని ప్రయత్నిద్దాము అనే ఆరాటంలో పడిపోయి ఎందుకు మనం భూమి మీదకు వచ్చాము, ఏం ఆశించి వచ్చాము, ఏది పొందడం కోసం వచ్చాము, ఆ సర్వోత్కృష్టమైన పరమపదాన్ని పొందే ప్రయత్నం చేయడం మానేస్తాము. అక్కడ దెబ్బతింటాం. ఈ రకరకాల ప్రక్రియలు మనం చేస్తాం చూశారు. వాటిలో కొంత మంచి ఉండొచ్చు, కొంత చెడు ఉండవచ్చు. మన ఆలోచన విధానాన్ని అనుసరించి, లేదంటే చేసే ప్రక్రియ కొన్ని క్షుద్రమైనవి కావచ్చు, కొన్ని మంచివి కావచ్చు. అవన్నీ మరలా తిరిగి మనకే కొడతాయి. దానికి తగ్గ పాజిటివిటీ, నెగిటివిటీ, మంచి చెడు లేదా పాపమో పుణ్యమో మానవే అనుభవించాలి. ఈ ఉచ్చులో మనం కూరుకుపోయి పరమ ప్రయోజనాన్ని పొందే ఒక మార్గాన్ని, ఆ సాధనను వదిలేస్తాం మనము. దాని వలన మనకే కష్టం, మరలా కొన్ని జన్మలెత్తాల్సి ఉంటుంది. మరి భగవంతుడిని ఆరాధిస్తానండి, భగవంతుడిని ఆరంభంలో సకామ కర్మలతోటే మనం ఆరాధించినా సరే భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు. వీళ్ళకి హితము కలిగించేవా కావా, మనం కోరుకున్నా హితము కలిగించినవైతే పరమాత్మ ఇవ్వడు. ఎంతోమంది భగవంతుడిని పొందగోరి ఆధ్యాత్మిక సాధన చేసే భాగవతోత్తములు, మహాభక్తులు ఎంతోమంది జీవితాల్లో కటిక దరిద్రం మనం చూడవచ్చు. తినడానికి తిండి లేని పరిస్థితి చూడవచ్చు, అవమానాలు, చిత్కారాలు చూడవచ్చు. వాళ్ళు సుఖపడిన దాఖలాలు లేవు. మరి ఎందుకు అవన్నీ భగవంతుడు తీసేశాడు అంటే వాళ్ళను అత్యున్నతమైన భగవంతుడిని పొందే సాధనా మార్గంలో ప్రవేశపెట్టి వారితో సాధన చేపించడానికి భౌతికమైన ఆటంకాలు లేకుండా పరమాత్ముడే అవతలకు జరిపేస్తాడు.
సరే వీళ్ళు అడగకూడదా నాకు అది కావాలి ఇది కావాలి అనేసి, వీళ్ళకి అడిగే అంత మక్కువ కూడా లేదు. వీళ్ళ హృదయంలో అంతటి వైరాగ్యం ఉంది. భగవంతుడిని ఆరాధించి భగవంతుడిని పొందడమే పరమ ప్రయోజనము. భగవంతుడు సర్వోత్కృష్టమైన వాడు. పరాపదాన్ని పొందడమే మానవ జీవితానికి లక్ష్యము. అదే శ్రేయస్కరమైనవి. ఇతరములన్నీ మనం ఇప్పుడు కోరుకుంటాం కానీ మన కాళ్ళకు బంధనాలే, మనకు ఆటంకాలే అని భావించిన ఎంతమంది మహాభక్తులు కటిక దరిద్రంలో కూడా పరమాత్మని ఏమీ అడగలేదు. కుచేరుడు ద్వారక వెళ్ళి కృష్ణ పరమాత్మను సేవించి కూడా నోరు తెలిసి నాకు 24 మంది సంతానము, అన్నం కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను కృష్ణ, నాకు ఏదైనా ఇవ్వవా అనే ఒక మాట అడగలేకపోయాడు. స్వామిని చూసిన తర్వాత మనసు నిండిపోయింది. ఇంకేమీ అడగాలనిపించలేదు కుచేలుడికి. జరిగేది ఎలాగూ జరుగుతూ ఉందిలే, ఒకవేళ భగవంతుడు నాకు ఏదైనా ఇచ్చాడనుకో అది చూసుకొని మురిసిపోయి నేను స్వామినే వదిలేస్తానేమో, స్వామిని వదిలేసే పరిస్థితి తీసుకొచ్చే భౌతికమైన వస్తువు ఏదీ నాకు అక్కర్లేదు అనుకొని తాను అసలు అడగకుండానే స్వామిని చూశాను, మనసు నిండిపోయిందని ఇంటిదారి పట్టాడు. కానీ తనకి ఏం అవసరమో అవన్నీ అడగకుండానే కృష్ణ పరమాత్మ ప్రసాదించాడు. ఎందుకంటే స్వామికి తెలుసు కుచేలుడి హృదయంలో వైరాగ్యం ఉంది. కుచేలుడికి ఏ విధమైన భౌతిక సంపదల పట్ల ఆశ లేదు, కృష్ణుడి మీదే ఆశ ఉంది, కృష్ణుడి మీదే వ్యామోహం ఉంది. సంపదలు ఇచ్చినా సరే ఇతడు చెడిపోడు, దాన్ని కూడా సద్వినియోగమే చేస్తాడు. ఇది గ్రహించిన కృష్ణ పరమాత్మ కుచేలుడు అడగకుండానే తన పరిస్థితి గ్రహించి తాను అడగానంత, తాను ఊహించినంత, చుట్టుపక్కల ఊర్లు కూడా పట్టలేనంత సంపదను అనుగ్రహించాడు. అది పరమాత్మ హృదయం. ఈ శ్లోకంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇతర దేవతలు వేరు, పరమాత్మ వేరు. ఈ విషయం స్పష్టంగా పరమాత్ముడే చెప్తున్నాడు. రకరకాల కోరికలు కోరుకునేవాళ్ళు, ఆ కోరికలు శీఘ్రంగా ఫలితం ఇవ్వాలి, ఆ కోరికలు తీరాలి అనుకునేవాళ్ళు వారి వారి కోరికలకు అనుగుణంగా ఇతరత్ర రకరకాల దేవతలను పూజిస్తారు అని పరమాత్మ స్పష్టంగా చెప్తూ ఉన్నాడంటే పరమాత్మ వేరు, ఇతర దేవతలు వేరు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. భగవద్గీత అనేది సాక్షాత్తు భగవంతుడి వాక్కు, ధర్మానికి గీటురాయి. దీనికి మించింది అంటూ ఎవరో చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎవరు చెప్పినా భగవద్గీతకు లోబడే చెప్పాలి. కానీ దురదృష్టవశాత్తు ఇతర దేవతల్ని భగవంతుడితో కలిపేసి అందరూ ఒకటే, అంతా ఒకటే, ఎన్ని రూపాలు ఉన్నా, ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నా అంతర్లీనంగా పంచదారే కదా ఉంది, ఎన్ని రకాల హాట్ ఐటమ్స్ ఉన్నా అంతర్లీనంగా కారమే కదా ఉంది. కాబట్టి అందరూ ఒకటే, రకరకాల రూపాలు మనం సృష్టించుకున్నవి. ఇలాగా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. స్పష్టంగా తెలుసుకోవాలి, భగవంతుడు పరమాత్మ వేరు, ఇతర దేవతలు వేరు. ఇతర దేవతలందరూ కూడా భగవంతుడి పరివారంలో భాగంగా ఉంటారు. పరమాత్మ యొక్క విరాట్ రూపము లేదా విశ్వరూపము లేదా పరమాత్మ యొక్క దివ్య శరీరంలో అంగాలుగా ఈ దేవతలందరూ ఉంటారు. అంతేగాని పరమాత్మతో ఏ ఇతర దేవతలను సమానంగా పోల్చడానికి లేదు. ఈ విషయము భగవద్గీతలో స్పష్టంగా ఉంటుంది. విభూతి యోగంలో పరమాత్ముడే స్వయంగా చెప్తాడు, ఫలానా ఫలానా దేవతలలోనూ లేదంటే ఫలానా ఫలానా వస్తువుల్లోనూ నా అంశ ఉంది అనేసి. అంశ ఉన్నంత మాత్రాన పరమాత్మతో ఏది సమానం అవ్వదు. ఇంకా చెప్పాలంటే పరమాత్మ ఈ లోకంలో జీవాత్మ కూడా నా యొక్క అంశే అని కూడా చెప్తాడు. ఇక మనం అందరం కూడా దేవుళ్ళం అయిపోతామా, దేవుడితో సమానం అయిపోతామా? అసలు నేను కాని వస్తువు ఏది లేదు అర్జున అని కూడా చెప్తాడు. ఈ లెక్కన చూసే ప్రతి వస్తువు కూడా భగవంతుడు ఇవ్వాలి కదా. మనం అర్థం చేసుకోవాల్సింది భగవత్ చైతన్యం ఉంది అన్నింటిలో. ఆ చైతన్యం ద్వారానే అన్నీ కూడా పనిచేస్తున్నాయి. చైతన్యం ఉన్నంత మాత్రాన ప్రతిదీ కూడా భగవంతుడు అయిపోదు. నడిపించేవాడు వేరు, అతడిని ఆధారంగా చేస్తూ నడుస్తున్నదంతా కూడా వేరు. నడుస్తున్న దాంట్లో భగవత్ శక్తి, భగవత్ చైతన్యం ఉంది కాబట్టి నడుస్తున్నాయి. నడిపిస్తున్న పరమాత్మ వేరు. ఆయనే ఇంకొక శ్లోకంలో చెప్తాడు, నేనే ఏ విధంగా అయితే ఒక యంత్రగాడు బొమ్మలను ఆడిస్తాడో వెనక ఉండి తెర వెనక, కంప్లీట్గా ఈ జగత్తును నేనే ఆడిస్తున్నాను, ఆధారభూతుడు నేను, నా చేతిలో ఆ దారాలు ఉన్నాయి, ఇవన్నీ ఆడుతున్నాయని కూడా చెప్తాడు పరమాత్మ. ఇలా మనము ఎన్నో చూసుకోవచ్చు భగవద్గీతలో. పరమాత్మ వేరు, ఇతర దేవతలు వేరు. మాకన్నీ ఒకటే, అన్నీ సమానమైన ఎవరైనా మాట్లాడినా అది భగవద్గీతకు విరుద్ధమే, కానీ భగవద్గీతలో ఆ విధమైన ప్రమాణాలు లేవు. కాబట్టి ఈ శ్లోకంలో స్పష్టంగా పరమాత్మ చెప్తుంది ఏమిటంటే, రకరకాల ఫలాలు కోరుకునే వాళ్ళు ఆ ఫలాలు శీఘ్రంగా నాకు ఈ ఫలితం దక్కాలి అనే ఉద్దేశంతో ఆ ఫలాలు, ఆ కోరికలకు ఎవరు ఏ దేవతలు తొందరగా తీరుస్తారో లిస్టును పట్టుకొని ఆయా దేవతలను పూజించి లేదా ఆయా సాధనా ప్రక్రియల ద్వారా ఆయా ఫలాలను శీఘ్రంగా పొంది ఆనందిస్తారు. ఈ విషయం ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ ఇతర దేవతలను పరమాత్మ సంబోధించడం జరిగింది. ఆ ఇతర దేవతలకు కూడా ఆ ఫలాలు ఇచ్చే శక్తి కూడా పరమాత్ముడే ప్రసాదిస్తున్న విషయము తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది. కాబట్టి పరమ ప్రమాణం అనేది భగవద్గీతయే. ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.